చూస్తుంటేనే చాలా కమ్మగా ఉన్నాయి కదా. వేడి వేడి కజ్జికాయలు. వీటిని కోవాతో ఫిల్ చేసామన్నమాట. ఇవి కోవా కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. సో చేసుకుందాం. 2 కప్స్ మైదా తీసుకోవాలి, జల్లించుకోవాలి బాగా. 2 హోల్ కప్స్ మైదా తీసుకొని జల్లించేసాక కొంచెం ఉప్పు యాడ్ చేయాలి, దానికి సరిపడా. ఇంకా ఒక 1/4 కప్పు నెయ్యి బాగా బాయిల్ చేయండి. వేడి నెయ్యి కానీ వేస్తే మీకు గుల్లగా వస్తాయి, బాగా టేస్టీగా వస్తాయి. అందుకే నెయ్యిని వేడి చేసుకుంటున్నాం, బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా పిండి కలుపుకోవడమే. మరీ గట్టిగా కాదు, మరీ స్మూత్గా కాదు, మీడియంలో కలుపుకోండి. మనకి క్రాక్స్ రాకుండా వచ్చేలాగా చూడండి. సో పిండి మొత్తానికి నెయ్యి పట్టేలాగా ఉండాలన్నమాట. మనం నెయ్యితో కలిపేసాక ఇలాగంటే మనకు ఒక షేప్ రావాలి. చూసారా, ఇలా వచ్చింది అంటే మనం కరెక్ట్గా నెయ్యి యాడ్ చేసామని అర్థం. సో ఇప్పుడు నెమ్మదిగా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయొద్దు, నెమ్మదిగా వేసుకుందాం. మనకి ఎంత అవసరం పడుతుందో దాన్ని బట్టి అలా యాడ్ చేసుకుంటూ ఉందామన్నమాట. సో ఈ కజ్జికాయలకి మాత్రం నెయ్యి కొంచెం వాడాల్సిందే, అప్పుడే మనకి ఆ స్మూత్ కవర్ ఉంటుంది కదా, అది మీకు స్మూత్గా బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు లోపల స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాం. కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యిలోని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. నేను బాదాం ఇంకా జీడిపప్పు వాడాను, మీరు కావాలంటే పిస్తా కూడా వాడుకోవచ్చు. సో దోరగా వేయిద్దాం. హోల్గా వేసేద్దు, పెద్ద పెద్ద జీడిపప్పులు మనకి బాగుండదు తింటున్నప్పుడు. చిన్న చిన్న ముక్కలు అయితే లోపల ఉంటాయి కదా, సో స్టఫింగ్కి మనకి బాగుంటుంది. అందుకే కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి, అప్పుడు మీకు కమ్మగా ఉంటుంది కజ్జికాయలు అవి తింటున్నప్పుడు. నెక్స్ట్ ఇది నేను స్టోర్ బాట్ కోయా అండి. ఇది నేను ప్రసాదంకి వండట్లేదు కాబట్టి బయట తీసుకున్న కోయాయి, అదే లేకపోతే ఇంట్లో చేసుకోవాలి. ప్రసాదంకి అయితే ఇంట్లో చేసుకుంటే మంచిది. అది కూడా నేను ఒకరోజు చూపిస్తాను ఇంట్లో ఎలాగ కోవా చేసుకోవచ్చో. ఇది దీంట్లో షుగర్ ఉండదు, పచ్చి కోవా అన్నమాట. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే 2 యాలకులు కూడా వేశాను. సో నెమ్మదిగా ఇలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉండదండి, జస్ట్ కొంచెం వేడి చేయడం వరకే, ఇది ఎక్కువసేపు తిప్పాల్సిన పని లేదు. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి. ఇది మంచి ఫ్లేవర్ని ఇంకా టెక్స్చర్ని కూడా తెస్తుంది మన కజ్జికాయలకి. సో మన మిశ్రమం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అవుటర్ కవర్ మనం చేసుకోవాలి. కొంచెం పూరిలాగా ఒత్తుకొని మనకి పర్ఫెక్ట్ రౌండ్ రావాలంటే ఇలా బౌల్తో వేస్తే పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది. చిన్న బాల్ షేప్లో చేసుకొని మనము ఆ పూరి లోపల కవర్ లోపల పెట్టుకోవాలన్నమాట. సో దీని లోపల పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. నేను మోల్డ్ వాడట్లేదు, మీరు కావాలంటే మోల్డ్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సో వాటర్తోని కార్నర్స్ని మనం అంటించాలి, తొందరగానే ఈజీగా స్టిక్ అయిపోతుంది. అందుకే కవర్ కొంచెం థిక్గా ఉండేలాగా చూడండి, మరీ పల్చగా అయితే తొందరగా బ్రేక్ అయిపోతుంది, ఇంకా అలా కన్నాల్లాగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా షేప్ చేసుకున్నాను నేను గుజియాని. దీన్నే మనం తెలుగులో కజ్జికాయ అంటాము, సేమే హిందీ వాళ్ళు అలా గుజియా అని పిలుస్తారు. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. సేమ్ ఇలాగే పూరిలాగా ఒత్తుకుని చుట్టూ వాటర్తో ఇచ్చేస్తే లోపల మనం స్టఫింగ్ పెట్టాం కదా, అది నెమ్మదిగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవడమే, మీకు గుజియా షేప్ వచ్చేస్తుంది. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి మనం, ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఇదిగోండి ఇలా అవుతుంది.
ఇలానే అన్నీ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పంచదార పాకం కోసం 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాం. ఏం లేదు, 1/4 కప్ వాటర్ వేస్తున్నాను. దీనికేం తీగ పాకం అవేం అవసరం లేదు, జస్ట్ డిజాల్వ్ అవ్వాలి. మనకి ఏంటంటే కొంచెం బంకగా ఉండాలి పాకం, అంతే. ఏదో అలాగా ఒక తీగ అవేం అవసరం లేదు, జస్ట్ బంకగా ఉండాలి. ఇది మరీ ముదురుగా ఉంటే పాకం ఇది అబ్జర్బ్ చేయదు, మనకి మన కజ్జికాయలు తొందరగా అబ్జర్బ్ చేయవు అనమాట. అందుకే ఇలానే ఉంచాలి, కొంచెం వాటరీగానే. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలక పొడి వేసాను, మంచి స్మెల్ రావడానికి. ఇదిగోండి, ఇప్పుడు చెక్ చేసినప్పుడు జస్ట్ అలాగ బంకగా ఉంటే సరిపోతుంది మనకి, మన పాకం అయిపోయినట్టుగానే. నెక్స్ట్ కొంచెం కుంకుమ పువ్వు వేసాను. ఇదిగోండి, మనం చేసుకున్న గుజ్జాలు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి నెమ్మదిగా చేసుకోండి, ఫాస్ట్ కానీ హై ఫ్లేమ్ పెడితే మనకి తొందరగా మనకి కలర్ ఒక్కటి ఫాస్ట్గా వచ్చేస్తే సరిపోదు, బాగా వేగాలి కదా. సో నెమ్మదిగా అలా వేయించుకోండి, కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. గాబరా పడకుండా నెమ్మదిగా స్లోగా చేసుకోవాలి. ఈ స్వీట్ కొంచెం టైమింగ్గా ఓపికతో కూడిన స్వీటే, కానీ పర్వాలేదు, ఆ టేస్ట్కి ఆ కష్టం పర్వాలేదు, ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మనకు కూడా. సో మన గుజ్జాలు బాగా వేగిపోతున్నాయి, ఇంకా తీసి పాకంలో వేయడమే. ఇలా ఒక్కొక్కటి పాకంలో వేయండి. అయితే కొంతసేపు అయ్యాక మళ్ళీ అటుపక్క తిప్పండి. ఒక్క సైడే మనకి సిరప్ పాకం పట్టేసి రెండో పక్క లేకపోతే బాగుండదు కదా, అలా కాసేపు అయ్యాక రెండో పక్క కూడా తిప్పుకోండి. మీకు ఈక్వల్గా ఈవెన్గా రెండు పక్కల అప్పుడు పాకం వస్తుంది, రెండు పక్కల ఈక్వల్గా స్వీట్గా ఉంటుంది. చాలా మంచి స్వీట్ ఇది, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఓపిక పెడితే చాలా మంచి స్వీట్, ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మనం. తప్పకుండా ట్రై చేయండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తినాలని అనిపిస్తుంది కదా. సో కొంచెం డ్రై ఫ్రూట్స్ సరదాగా నేను మీద వేసాను. మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది, సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.